ನಾನು ಟಾರ್ಗೆಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಕೇವಲ ಅವರ ಲಾಜಿಕ್ಸ್. ಅವರ ಭಾಷೆಯೇ ಬಳಸಬೇಕಾದರೆ ತುಂಬ ಪೇಲವವಾದ ಬಾಲಿಶವಾದ ಲಾಜಿಕ್ಸನ್ನು ಅವರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನಾಗೇಂದ್ರಾಚಾರ್ಯರು ಈ ಥರ ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಒಂದು ಪುಸ್ತಕವನ್ನು ಒಂದು ಕಡೆ ಪ್ರಮಾಣ ಅಂತ ಹೇಳಿ ಮತ್ತೊಂದು ಕಡೆ అప్రమాణ ಅಂತ ಹೇಳಬಾರದು ಅನ್ನುವುದು ಅವರ లాజిక్. కానుగోవి గారండి చాలా చక్కగా చెప్పారండి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అది పేలవమైన లాజిక్కే, అది పేలవమైన లాజిక్కే. కాకపోతే అది నేను చెప్పింది కాదండి, మీ మహానుభావులైన మదభావి ఆచార్యుల వారు చెప్పిందండి. వినండి. ಒಂದು ಕಡೆಗೆ ಪ್ರಮಾಣ ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ అప్రమాణ ಅಂತ ಹೇಳಿದರೆ ಹೇಗೆ ನಡೀತದೆ? నేను చెప్పింది ఏంటంటే, ఏ వాక్యం, ఏ శబ్దం, ఏ విషయం శ్రీమదాచార్యుల వారికి సమ్మతమో, నిర్ణయానికి సమ్మతమో అది ప్రమాణం. శ్రీమదాచార్యుల వారి నిర్ణయానికి ఏది విరుద్ధమో అది అప్రమాణం. ఇది నేను చెప్పిందండి. కానుగోవి గారండి, మీరు మరొక్క వీడియో చేయను అని చెప్పారండి. మాట మీద నిలబడితే సంతోషమండి. ఇంకో వీడియో చేస్తే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని చేయండి.